మేకపిల్ల కష్టం. ఒక ఊరిలో సుబ్బయ్య అనే రైతు దగ్గర తల్లి మేక, దాని 3 పిల్లలు ఉండేవి. అతను రోజు ఆ మేకలను ఇంట్లో నుండి బయటకు వదిలేసేవాడు. తల్లి మేక వెనుకే పిల్లలు అనుసరించేవి. తల్లి మధ్య మధ్యలో ఆగుతూ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా తినాలో పిల్లలకు చూపించేది. అవన్నీ చాలా హుషారుగా అరుచుకుంటూ రోజంతా ఊరిలో స్వేచ్ఛగా తిరుగుతూ సంపాదించుకున్న ఆహారాన్ని ఆనందంగా తినేవి. తిరిగి సాయంత్రానికి గూటికి చేరేవి. ఒకరోజు ఉదయాన్నే యజమాని వదిలివేయడంతో తల్లి మేక పిల్లలను తీసుకుని ఆహారం కోసం రోడ్డు మీదకు బయలుదేరింది. పిల్లలు కూడా సంతోషంగా అరుచుకుంటూ తల్లిని అనుసరించాయి. తల్లి మధ్య మధ్యలో ఆగుతూ ఎప్పటిలానే ఆహారం ఎలా తినాలో చూపించసాగింది. పిల్లలు మాత్రం అవేవీ పట్టనట్లు స్వేచ్ఛ దొరకడంతో చిన్ని చిన్ని కాళ్లతో పరుగులు పెడుతున్నాయి. తల్లి మేక ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా అవి పట్టించుకోవడం లేదు. చివరకు గట్టిగా మందలించడంతో బొంగమూతి పెట్టి వెనక్కి తగ్గాయి. ఇంతలో ఒక గడుగ్గాయ మేకపిల్ల తల్లితో వాదానికి దిగింది. రోజు చెప్పే మాటలు ఎన్నిసార్లు చెప్తావమ్మా? మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. మాకు ఆహారం ఎలా తినాలో తెలుసు. చెప్పింది చెప్తావు, ముందుకు పోవద్దంటావు, నీ వెనకే రమ్మంటావు. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. మాకు స్వేచ్ఛ లేదా అమ్మా అని కోపంగా ప్రశ్నించింది. దానికి తల్లి మేక కోపంగా, మీరు పిల్లలు తల్లి మాటలు వినాలి. దగ్గర్లోనే అడవుంది. ఏమైనా పెద్ద జంతువులు మీపై దాడి చేయవచ్చు. నా మాట వినకపోతే ఈసారి నుంచి ఇంట్లోనే వదిలేసి వస్తాను. మీ ఇష్టం అని బెదిరించింది. కొంతసేపటి తరువాత తల్లి మాటలేవీ పట్టించుకొని ఆ గడుగ్గాయ మేకపిల్ల ఒంటరిగా రోడ్డు దాటి వేరే వీధిలోకి వెళ్లిపోయింది. ఇదంతా దూరం నుంచి ఓ నక్క గమనించింది. అంతే, ఇంకేముంది, ఒంటరిగా వెళుతున్న మేకపిల్ల మీదకు వేగంగా దూకింది. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయిన మేకపిల్ల బెంబేలెత్తిపోయి కొంత దూరం పరుగులు తీసి చివరకు పక్కనే గేటు తీసి ఉన్న ఇంట్లోకి పరిగెత్తి దాక్కుంది. నీవు ఇంట్లోంచి బయటకు రాక తప్పదు, నాకు ఆహారం కాక తప్పదు. కాకుంటే కాస్త ఆలస్యం కావచ్చు, అంతే అని నవ్వుతూ నక్క గేటు ముందే కూర్చుని బయటకు వస్తే దానిని నోట ఖర్చుకుపోవాలని చూడసాగింది. పాపం మేకపిల్ల భయంతో గజగజ వణికిపోతూ నక్కతో, నా వద్దకు రావద్దు, నన్ను చంపవద్దు అని గేటు అవతల నుంచి ప్రాధేయపడింది. నక్క మాత్రం, రోజూ గమనిస్తున్నా, మీరు ఒంటరిగా దొరికితే పట్టుకు తినాలని చూస్తున్నా. మీ అమ్మ పక్కన ఉండడం వల్ల నా కోరిక తీరలేదు. ఎన్నాళ్లకు ఒంటరిగా దొరికావు, వదిలేదే లేదు అన్నది. మేకపిల్ల మనసులో తల్లి మాట పెడచెవిని పెట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కన్నీరు కార్చింది. ఇంకెప్పుడూ తల్లికి ఎదురు చెప్పకూడదని, చెప్పిన మాట వినుంటే నక్క కంట పడేదాన్ని కాదని అనుకున్నది. అలా చాలాసేపు గడిచింది. బయట చూస్తే నక్క కదిలేలా లేదు. తన పరిస్థితి పగవాళ్లకు కూడా రావద్దని భగవంతుని వేడుకున్నది. ఇంతలో ఇంటి యజమాని ఇంట్లోంచి గేటు దగ్గరకు వచ్చాడు. గేటుకు అడ్డంగా కూర్చుని ఉన్న నక్కను చూసి చేతిలో ఉన్న దుడ్డుకర్రతో ఒక్కటిచ్చాడు. దాంతో అది అరుచుకుంటూ అడవిలోకి పారిపోయింది. మేకపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇంటి యజమానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని వేగంగా తల్లి దగ్గరకు చేరుకుంది. అప్పటికే కంగారు పడుతున్న తల్లి మేక, మిగిలినవి గడుగ్గాయి మేకపిల్ల తిరిగి రావడంతో ఆనందంలో మునిగిపోయాయి. ఆ తరువాత జరిగిందంతా తెలుసుకున్న మిగిలిన మేకపిల్లలు ఇంకెప్పుడూ తల్లి మాటకు ఎదురు చెప్పలేదు. నల్లకుక్క దుర్బుద్ధి. అనగనగా ఒక ఊరిలో నల్లకుక్క ఒకటి ఉండేది. ఆ నల్లకుక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని. ఆ కుక్క చుట్టుప్రక్కల ఇళ్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్తరాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది. ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది. ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దాని మీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది. ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు. దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలు లేదు. అయినా చీమలో ఈగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి. ఆ నల్లకుక్క వాటిని రానిచ్చేది కాదు. ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజు కంటే ఎక్కువ విస్తరాకులు ఆ స్థలంలో వచ్చి పడ్డాయి.
వాటిని చూడగానే నల్లకుక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది. కాని అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది. ఆ కుక్క రావడమే తడవుగా నల్లకుక్క దాని మీదకు ఉరికింది. కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ నల్లకుక్క మీద తిరగబడింది. రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది. ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చిందరవందర అయిపోయాయి, మట్టి కొట్టుకుని పోయాయి. చివరకు కొత్త కుక్కను వీధి చివరిదాకా తరిమేసి నల్లకుక్క ఉగుర్చుకుంటూ తిరిగి వచ్చింది. తీరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు. కాసేపు అటు ఇటు వెతికి దిగులుగా కూర్చుంది. అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి నల్లకుక్కను చూసి జాలిగా ఇలా అంది. మిత్రమా, ఎవరో తిని పారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు. ఎవ్వర్ని దరిచేరనీయవు. ఏ కుక్క అయినా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు. నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో, నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది. మా కాకులను చూడు, ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావుమని కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము. అందరము కలిసి తింటాము. మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి. ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్లకుక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి. ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. తెలివిగల చిన్న చేప. అనగనగా అడవిలో ఒక నది ఉంది. ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి. అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు. ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి. ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు. అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది. దానికి అహంకారం కాస్త ఎక్కువే. అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది. చేపలారా, ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును. నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను. అర్థమైందా? అందా మొసలి గట్టిగా. చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి. మొసలి అందుకు అంగీకరించింది. ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది. అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి. తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెక్కిరించాయి. దాంతో మొసలికి కోపం వచ్చి, మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్లిపోండి అని అంది. చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి. ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా. పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్లిపోతాయి. అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది. మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది. దాని దగ్గరకు వెళ్లి, మొసలి మామ, నీవు మమ్మల్ని కాపాడాలి. నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు. అంటే నీవే మాకు దిక్కు. మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో 4 మాటలతో మొసలిని బాగా పొగిడింది. ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది. ఆ చేపతో, ఆ కొంగ పైనుంచి ఎగురువచ్చి చేపను తన్నుకుపోయింది. నేనేం చెయ్యాలి? నీటిలో అడుగు పెట్టని, దాని సంగతి చెబుతా అని అంది. అప్పుడు ఆ గడుసుగల చేప, మొసలి మామ, నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు. ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది. ఆ వెంటనే మొసలి అలానే నటించింది. కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది.
అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది. ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి. చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాధ తప్పి హాయిగా జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు. మంచి చిలుక, దొంగ చిలుక. అనగనగా అడవిలో నది ఒడ్డునే ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద 2 చిలుక పిల్లలు నివసిస్తూ ఉండేవి. అవి రోజంతా ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేవి. ఒకనాడు అవి ఆహారం కోసం సంచరిస్తూ అనుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. ఆ తరువాత ఆ చిలుక పిల్లలను బోయవాడు ఒకటి సాధువుకు, మరొకటి దొంగకు విక్రయించాడు. ఆ సాధువు దానికి మంచి చిలుక అని పేరు పెట్టాడు. నదీ తీరంలోని తన ఆశ్రమంలో దానిని పెంచుతూ మంచి మాటలు, మంచి ప్రవర్తన నేర్పసాగాడు. దొంగ తన చిలుక పిల్లకు దొంగ చిలుక అని పేరు పెట్టాడు. దానిని పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు. మంచి చిలుక సాధువు ఆశ్రమంలో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుని ఇంటికి వచ్చిన వారందరికీ తన మంచి మాటలతో సంతోషపెడుతూ అలరించేది. దొంగ చిలుక దొంగోడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాల్ని వినడం వల్ల రోజురోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది వాడి ఇంటికి వచ్చే వారందరితో పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఇలా 2 చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి, తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి. కొంతకాలానికి పంజరం నుంచి తప్పించుకుని దొంగ చిలుక, సాధువు స్వేచ్ఛగా వదిలివేయడంతో మంచి చిలుక 2 అడవిలోకి వేరే వేరే చోటుకు చేరిపోయాయి. మంచి చిలుక మామిడి చెట్టు మీద, చెడు చిలుక మర్రి చెట్టు మీద గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి. ఒకసారి బాటసారి ఒకరు ఆ దారిన వెళ్తూ ఎండకి అలసిపోయి దొంగ చిలుక ఉంటున్న మర్రి చెట్టు కింద నడుం వాల్చాడు. అతనిని చూడగానే అది ఇతర పక్షులతో, వాడెవడో మనిషి ఇక్కడికి వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ ఇరుగు పొరుగు పక్షులన్నింటినీ తీసుకువచ్చింది. దీంతో బాటసారి వాటి ధోరణిని కనిపెట్టి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. తరువాత మంచి చిలుక ఉంటున్న మామిడి చెట్టు క్రిందకు వచ్చాడు. ఆ చిలుక బాటసారిని గమనించి ఇతర పక్షులతో, ఎవరో అతిథి వేసవి తాపానికి కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు క్రిందకు వచ్చాడు. స్వాగతం పలికి పండ్లను తీసుకెళ్లి ఆయనకు ఆహారంగా పెడదాం అని పురమాయించింది. అది విని బాటసారి సంతోషపడ్డాడు. అలాగే ఆశ్చర్యపోయాడు. అచ్చం ఈ చిలుకలానే ఉన్న దొంగ చిలుక ప్రవర్తన గురించి దీనికి వివరించాడు. ఈ చిలుక ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. తరువాత ఆ బాటసారి వెంట వెళ్లి తన తమ్ముడి చిలుకను కలుసుకుందా మంచి చిలుక. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచి స్నేహం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది. మిత్రలాభం. అనగనగా అడవిలో ఒక కుందేలు, ఒక పావురం ఉండేవి. వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది. అవి 2 ఆహారం కోసం అడవంతా తిరిగేవి. తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం, చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి. ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది. చుట్టూ వెతకసాగింది. ఇంతలో దానికి కుందేలు కనిపించింది. ఆహా, ఈ కుందేలు చాలా అందంగా ఉంది. లేతనైన దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది. కాని దీనిని ఇక్కడ తినకూడదు. ఏపులో సింహమో చూస్తే లాక్కుపోతాయి. దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్లి అమాంతం కుందేలును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క. చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని నక్క చూసింది. ఆహాహా, ఏం అదృష్టం నాది. మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను. కుందేలుకు తోడు పావురం కూడా దొరికింది.
కమ్మటి విందు భోజనం అనుకుంది. చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది. ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది. దొంగ పావురమా, ఆశ పెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది. ఏం చేస్తాం, ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది. అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలుమంది. కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క. అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు. తెలివి తక్కువ జింక. ఒక సముద్ర తీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది. అది చాలా జిత్తులు మారిది. అయినా అది సరైన మాంసం తిని చాలా రోజులు అవుతుంది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలో అది చాలా చోట్ల వెతికింది. చివరకు ఓ జింక దానికి ఎదురుపడింది. దానిని తన తెలివితేటలతో బురిడీ కొట్టించాలని పథకం సిద్ధం చేసుకుంది. ఇంతలో ఆ జింకే నక్క దగ్గరకు వచ్చి, మిత్రమా, నిన్ను ఎప్పుడూ ఈ అడవిలో చూసినట్టు లేదే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అమాయకంగా అడిగింది. ఇక్కడ నా వాళ్ళెవ్వరూ లేరు, అందుకే నేను ఒంటరిగా ఇక్కడికి దగ్గరలో ఉన్న సముద్ర తీరాన ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్క. ఏంటి, సముద్రమా? ఆ మాటే నేను ఇప్పటి వరకు వినలేదు అని జింక ఆశ్చర్యంగా చూసింది. నా ముందంతా నీళ్లే. మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో. నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అన్నది నక్క. సముద్రం ఎలా ఉంటుందో చూడాలని జింకకు కూడా కోరిక కలగడంతో తన వెంట తీసుకుని పోయింది నక్క. అవి రెండూ అడవిలో కొంత దూరం నడిచి సముద్ర తీరం చేరాయి. సముద్రాన్ని మొట్టమొదటిసారి చూసిన జింక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. అప్పుడే ఒక అల తీరం కేసి వస్తోంది. ఆ కెరటాన్ని చూసిన నక్క, రా కెరటమా రా, నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. వాడికోసారి కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అన్నది. కెరటం వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. నక్క చెప్పినట్టే జరగడంతో జింక విస్తుపోయింది. కెరటమా, నువ్వు వచ్చిపోతుండు. నేను నా మిత్రుడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అని నక్క జింకతో ముచ్చట్లు పెట్టింది. అలలు వస్తున్నాయి, పోతున్నాయి. నక్క జింకలు చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి. కొంతసేపటి తరువాత, నీ ఆధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది, వెళ్ళొచ్చా అని అడిగింది జింక. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న నక్క వెంటనే వెళ్లమంది. సముద్రంలోకి అడుగుపెట్టిన జింక కొంచెం దూరం వెళ్ళిందో లేదో పెద్ద అల వచ్చింది. ఆ అల తాకిడికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది. దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచి తీరానికి కొట్టుకొచ్చింది. తరువాత ఆ జిత్తులు మారి నక్క తన పథకం ఫలించడంతో ఆనందంగా జింక మాంసం తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ఆ తరువాతే ముందడుగు వేయాలి.